ఆశ అనేటువంటిది మనిషికి అతిపెద్దదైనటువంటి అంశం. 100 రూపాయలు సంపాదించినోడికి 1000 సంపాదించాలని ఆశ ఉంటుంది. 1000 సంపాదించినోడికి 1,00,000 ఆశ ఉంటుంది. 1,00,000 కోటి రూపాయల ఆశ ఉంటుంది. ఈ ఆశ వెంటాడుతూ ఉంటుంది. ఈ ఆశే అపరిమితం. అట్లాగే అమరావతి అన్నటువంటిది ఒక పెద్ద అగాధం. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే, చక్కగా 20,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. దాంట్లో కట్టుకుని ఉంటే దేవుడు అయ్యేవాళ్ళు. ఆ చుట్టుపక్కల వాళ్ళ పొలాల ఆస్తులన్నీ పెరిగి వాళ్ళు ఆయన దేవుడిగా చూసేవాళ్ళు. కానీ వాళ్ళ దగ్గర భూములు తీసుకుని వాళ్ళ భూముల్ని లో 1200 గజాలే ఇస్తానని చెప్పి 200 కమర్షియల్ అని చెప్పి ఆ సందర్భంగా ఎస్ఐన్ వాళ్ళని వేడిపించి వీళ్ళకి స్థలాలు ఇవ్వకుండా వేడిపించారు చంద్రబాబు గారు. ఆయన అదృష్టం ఏంటంటే తర్వాత జగన్ వచ్చి 3 రాజధానులు అని చెప్పి దాన్ని పక్కన పెట్టేయడంతో అందుకని జగన్ని తిట్టుకుంటున్నారు తప్పించి, లేకపోతే ఇవ్వని చంద్రబాబుని గారు తిట్టుకోవాల్సింది. భూమి తీసుకున్నారు, భూమికి బదులుగా ఇవ్వాల్సిన భూమి ఇవ్వలేదు. ఇది ఒక ఆస్పెక్ట్. అంతటితో సరిపుచ్చుకోకుండా అదే పూర్తి చేయలేదు, ఏమీ కట్టలేదు. భూసేకరణ పేరుతో చుట్టుపక్కలంతా కూడా మళ్ళీ నోటిఫికేషన్లు ఇచ్చారు. వాళ్ళ బతుకేంటంటే ఇంట్లో ఆస్తి పెట్టుకుని అదేదో ఎదురుగుండా పంచభక్ష పర్వాణాలు పెట్టుకుని తినడానికి వీలు లేని బ్రతుకైపోయింది వాళ్ళది. వాళ్ళ భూముల్ని అమ్ముకోవడానికి వీల్లేదు. వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళైన పేరెంటాలైన ఆస్తి కోసమైనా సరే అమ్ముకోవడానికి వీల్లేదు. ఎందుకంటే భూసేకరణ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది కొనుక్కోవడానికి ఎవరు ముందుకు రాలా. ఇన్నాళ్ళు 5 ఏళ్ల నుంచి అదే జరుగుతోంది. నేను ఎన్నోసార్లు ప్రస్తావించి అక్కడ భూసేకరణ ఇంకెందుకు, అసలు ఉన్నదాన్నే దిక్కుమొక్కు లేదు. చంద్రబాబు మిగతా వాళ్ళని ఏడిపించడం కోసం పెట్టారు. చివరికి వాళ్ళు భూసేకరణకు ఒప్పుకోలేదని పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ ఉద్యమం చేస్తే ఆయనకి పెరుగన్నం తింటే ఆ టైంలో జరిగింది ఏంటి, ఆ భూముల్ని ఆపేసి భూసేకరణ నోటిఫికేషన్ ఆపేసి గ్రీన్ జోన్ కింద ప్రకటించేసి ఎక్కడా రిజిస్ట్రేషన్ లేకుండా చేసేశారు. మొత్తం కృష్ణా గుంటూరు జిల్లాలని సర్వనాశనం అయిపోయినాయి. ఆ రోజున నోటి దగ్గరకు వచ్చిన ముద్ద వాళ్ళ నోట్లోకి వెళ్ళకుండా పోయింది. అందుకే తెలుగుదేశం ఓటమికి కారణమైంది. ఇప్పుడు ఆ భూసేకరణ నోటిఫికేషన్ని రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, జగన్ సర్కార్. కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. దాన్ని అదేదో అమరావతికి అన్యాయం అంటూ మళ్ళీ దిక్కుమాలిన నేరేషన్తో కథ సృష్టిస్తోంది ఈనాడు.